కొన్నిసార్లు చిన్న విషయాలు కూడా పెద్ద ఫలితాలనిస్తాయి. అలాగే పెద్ద సంక్షోభాలు చిన్న పరిష్కారంతో సమసిపోతాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం 3 ఏళ్లుగా సాగుతున్నా ఎలాంటి పురోగతి లేని సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా రష్యా అధ్యక్షుడు పుతిన్కు రాసిన లేఖ ఆసక్తి రేపుతోంది. నీలాంటివాడు భూమిపై లేడని, పుతిన్ తలుచుకుంటే ఏదైనా చేయగలడంటూనే యుద్ధంలో చిన్నారులను రక్షించాలని విజ్ఞప్తి చేసింది. ఒక్క మగాడంటూ పరోక్షంగా పుతిన్ మంచి నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల నిరపరాధ పిల్లలు ఎదుర్కొంటున్న దుస్థితిని అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ హృదయ విదారకంగా ప్రస్తావించింది. శనివారం అలస్కాలో జరిగిన అమెరికా రష్యా శిఖరాగ్ర సమావేశంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రష్యన్ ప్రతినిధి వ్లాదిమిర్ పుతిన్ కు అందజేసిన లేఖలో మెలానియా పిల్లల అమాయకత్వాన్ని కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. యుద్ధ భారం నుండి రక్షించండని కోరారు. ఉక్రెయిన్ పేరును ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా లేఖలో పిల్లలపై యుద్ధం మిగిల్చిన మానసిక గాయాలను హైలైట్ చేసింది. ప్రతి బిడ్డ ప్రేమ గురించి, భద్రత గురించి కలలు కంటుందంది. తల్లిదండ్రులకు ఆ కలలను కాపాడాల్సిన బాధ్యత ఉంటుందంది. నాయకులు పిల్లల భవిష్యత్తు కోసం శాంతిని నిర్మించాలని మెలానియా పేర్కొన్నారు. ప్రతి తరం తమ జీవితాలను స్వచ్ఛమైన అమాయకత్వంతో ప్రారంభిస్తుందని, కానీ ఈరోజు యుద్ధం మధ్యలో పుట్టిన కొంతమంది పిల్లలు నిశ్శబ్దంగా బాధను మోసుకోవలసి వస్తోందంది. వారి భవిష్యత్తును నాశనం చేసే హక్కు ఎవరికీ లేదన్నారు మెలానియా. యుద్ధాన్ని మీరు మాత్రమే ఆపగలరని పుతిన్కు రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. పిల్లల రక్షణ ద్వారా పుతిన్ కేవలం రష్యాకు సేవ చేయడం కాదు, మానవాళికే సేవ చేసిన వాడవుతుందని అమెరికా ప్రథమ మహిళ అభిప్రాయపడింది. మీ కలం పోటుతో మానవ విభజనలను అధిగమించే ధైర్యాన్ని చూపవచ్చని, ఇది తగిన సమయమని మెలానియా పుతిన్ను కోరారు. రష్యా దళాలు ఉక్రెయిన్ పిల్లలను అపహరించి వారిని రష్యన్ శిబిరాల్లో పంపుతున్నారన్న ఆరోపణలు నేపథ్యంలో కీలకంగా పుతిన్కు మెలానియా లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. ఉక్రెయిన్తో కలిసి పనిచేస్తున్న యేల్ హ్యుమానిటేరియన్ రీసెర్చ్ ల్యాబ్ డజన్ల కొద్దీ రష్యన్ నడిపించే శిబిరాలను గుర్తించింది. ఈ శిబిరాల్లో పిల్లలకు ఉక్రెయిన్ మాట్లాడడానికి నిషేధం విధించి వారిని రష్యా ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. 2023లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఐసీసీ ఈ చర్యలకు గాను వ్లాదిమిర్ పుతిన్ పై అరెస్టు వారెంట్ జారీ చేసింది. అయితే మాస్కో మాత్రం ఎటువంటి తప్పు చేయలేదని ఐసీసీ తీర్పును రాజకీయపరమైన కుట్రగా కొట్టిపారేసింది. యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో మెలానియా ట్రంప్ లేక ఒక మానవీయ పిలుపు మాత్రమేనా, లేక రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతికి కొత్త చర్చలకు నాంది అవుతుందా అన్నది తేలాలి.